సిరియాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అల్లకల్లోలమైపోయింది దేశమంతా కూడా. పెద్ద పెద్ద మేడలన్నీ కూడా కూలిపోతున్నాయి. అంతటి భయానకమైనటువంటి బాంబుల దాడి జరుగుతుంది. ఆ దాడిలో ఒక అబ్బాయి యొక్క మెడంతా కూడా తెగిపోయింది సోదరులారా. రక్తం ఓడుతున్నటువంటి తన బిడ్డను చేతిలో పట్టుకొని ఒక తండ్రి ఏడుస్తూ పరుగున హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వస్తే డాక్టర్ అంటున్నారు, బయట పరిస్థితులు బాగాలేవు, ఇక్కడ ఎవరు రాలేదు, ఏ ఆపరేషన్లు ఏ వైద్యం ఇక్కడ చేయలేము, మేమేం చేయలేమని చెప్పేసి అన్నారు. అయ్యా నా బిడ్డను బతికించండి, నా బిడ్డను బతికించండి అని వేడుకుంటున్నాడు ఆ వ్యక్తి. అయ్యా నీకు అర్థం కావటం లేదు, ఇప్పుడు ఆపరేషన్ చేసే సిచ్యువేషన్లో లేవు. లేదండి నా బిడ్డను బ్రతికించండి అన్నారు. అయ్యా మత్తు కూడా లేదండి, మేము ఆపరేషన్ చేయడానికి, ఆ బిడ్డలు కుట్లు వేయడానికి మా దగ్గర మత్తు కూడా లేదన్నారు. పర్వాలేదు నా బిడ్డ ఖురాన్ చదువుతాడు, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి డాక్టర్ గారు అని చెప్పారు. సోదరులారా, ఆ బిడ్డకు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి. ఆ డాక్టరు మెడంతా తెగిపోయింది, ఆయన కుట్లు వేస్తూ ఉన్నాడు. ఆ పిల్లోడు ఏడవకుండా సూర్య మసద్దు సూర్య బయ్యన సూరాలు చదువుతున్నాడు. సోదరులారా, bu alçaklar, hayvanlar bir kuytu köşede yarası iyileştirilmeye çalışılıyor. Ağır yaralı. Narkoz yok. Yani anestezi yapılamıyor olmadığı için. Canlı ameliyat ediyorlar. Bak nasıl ediyorlar hocam. امرأته حمالة الحطب في جيدها حبل من مسد. بسم الله الرحمن الرحيم. لم يكن الذين كفروا من أهل الكتاب والمشركين والمشركين حتى تأتيهم البينة. رسول من الله يتلو صحفا مطهرة فيها كتب قيمة وتفرق الذين أوتوا الكتاب إلا ما جاءتهم البينة وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين حنفاء ويقيموا الصلاة ويأتوا الزكاة ذلك القيمة. بسم الله الرحمن الرحيم. تبت يدا أبي لهب وتب ما أغنى عنه ماله وما كسب سيصلى نارا ذات لهب. Hocam iki ikinci kez seyrettim hocam. Turgay, ben tarihçiyim. Tarihçi çok zalimler geldi geçti. Firavun'a çok hakaret ettim. Justinianus'a çok hakaret ettim. అమోఘం, అద్భుతం. ఈ విషయాన్ని ఒక డాక్టరు ఇంటర్వ్యూలో చెబుతూ ఏడుస్తున్నాడు. సోదరులారా, బోరిని ఏడుస్తూ ఈ విషయాన్ని చెప్పాడు. అల్లా ఏమంటున్నాడు, వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా వ రహ్మతుల్ లిల్ ముഅ్మినీన్. ఈ ఖురాన్లో మేము విశ్వాసులకు స్వస్థత పెట్టాము, కారుణ్య ప్రదాయిని ఖురాన్ అని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ అబ్బాయి తండ్రి నిజంగా ఖురాన్ పట్ల ఆ విధమైనటువంటి ఈమాన్ పెట్టారు, అల్లాహ్ పట్ల ఆ విధమైనటువంటి నమ్మకం పెట్టారు. అందుకే అల్హమ్దులిల్లా వారికి షిఫా దొరికింది అల్లాహ్ దయ వల్ల. కావున సోదరులారా, ఈరోజు మనం ఖురాన్ను ఎలా నమ్మాలని నమ్మట్లేదు, అల్లాహ్ను ఎలా విశ్వసించాలో అలా విశ్వసించడం లేదు. అందుకే ఈరోజు ముస్లింలు అతి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి ఖురాన్ గ్రంథం ద్వారా షిఫా పొందాల్సింది పోయి, ఇందులో ఉన్న ఆయుధుల ద్వారా రోగాలు నయం చేసుకోవాల్సింది పోయి, తాయితులని, దారాలని, దర్గాలని, సమాధులని తిరుగుతూ తమ ఈమాన్ని పాడు చేసుకుంటున్నారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన తరీకా మనకు ఉండగా శైతాను మార్గాలను మనం ఎందుకు అనుసరిస్తున్నాం? కావున సోదరులారా, శైతాను మార్గాలను అనుసరించకండి.